ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు బెకార్ అయిపోయాడు. ఎందుకు బెకార్ అయిపోయాడంటే ఈ దేశంలో ఉన్న అగ్రికల్చర్ పాలసీసే రైతులను ముంచేస్తున్నాయి. అంటే మనం రాజకీయం మాట్లాడటం అని కాదు, వాస్తవం ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతా. ఒక బియ్యం కేజీ రూపాయికి ఇస్తుంది, రైతు పండించిన బియ్యం ఒక కేజీ రూపాయికి ఇస్తుంది. వాస్తవానికి ఇలా ఏ కూలివాడు అట్లా పోయి ఇట్లా ఒక గంట పని చేస్తే 100 రూపాయలు ఛార్జ్ వస్తుంది. అవును, ఒక గంట పని చేస్తే కూడా ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఒక గంట పని చేస్తే కూడా 100 రూపాయలు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో 1952లో ఎప్పుడో ఈ అభివృద్ధి అనేది లేని సందర్భంలో 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తే అప్పుడు యాక్సెప్టబుల్. నిజమే, దేశంలో ఆహార లభ్యత లేదు కాబట్టి అప్పుడు అది ఓకే. ఇవాళ ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకునే ఈ దేశంలో ఇవాళ రూపాయి కిలో బియ్యం ఇవ్వటం ఏందండి? ఒకటి. రెండోది ఏంది, ఇవాళ నిన్న మొన్న ఉపాధి అవకాశాల కోసం కంపెనీలకు భూములు రాసిస్తున్నాం అంటున్నారు. ఉపాధి అవకాశాల కోసం కొత్త కొత్త ఇండస్ట్రీస్, ఫారిన్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్స్ తీసుకొస్తున్నాం, ఉపాధి అవకాశాలు చూపిస్తున్నాం అని అంటున్నారు. భూములు రాసిస్తాం అంటున్నారు. ఎంతకు రాసిస్తున్నారు? మొన్న TCS వాళ్ళకి 90 పైసలకి ఒక